హలో ఎవ్రీవన్. ఇవాళ మనం పచ్చిమిర్చి కోడి పులావ్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. తర్వాత మిక్సర్ జార్లో ఒక 7-8 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం అల్లం, ఒక కట్ట కొత్తిమీర వేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క తీసుకోండి. తర్వాత పాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ అందులో వేసేసేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిల్లీ పేస్ట్ అందులో వేసేసుకోవాలి. కొంచెం ఘాటు ఉంటుంది. ఆ మిక్చర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి అందులో వేసేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసేయండి. నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం అందులో. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో అందులో వేసేసేయండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది, అది మొత్తం రైస్కి సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్. నేనైతే 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను 2 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చినాక తీసేసేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ ఎంజాయ్ ద రెసిపీ. థ్యాంక్ యూ.